హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం యూట్యూబ్లోకి అప్లోడ్ చేసే వీడియోస్ ఆటోమేటిక్గా ప్లేలిస్ట్కి ఎలా యాడ్ అవ్వాలో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఏదైనా వీడియోను అప్లోడ్ చేసే ముందు ఇక్కడ మనకు యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్కి యాడ్ అయి ఉంది. సో యూట్యూబ్ వీడియో కాబట్టి కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉన్నాం అనుకోండి ఇలా యాడ్ చేయడం, లేదా ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అవ్వాలంటే ఏం చేయాలంటే జస్ట్ దానికి సింపుల్గా మన ప్లేలిస్ట్ని ఓపెన్ చేయాలి. సో ఏదైతే ప్లేలిస్ట్కి యాడ్ చేయాలనుకుంటే దాన్ని ఓపెన్ చేయాలి ఆటోమేటిక్గా వీడియోస్. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్స్ అని ఉన్న ప్లేలిస్ట్కి నేను వీడియోస్ బ్రౌజర్కి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతున్నప్పుడు యాడ్ అయ్యేలా సెట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్లేలిస్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇలా కనిపిస్తున్నట్టు ఉంటుంది. ప్లేలిస్ట్ సెట్టింగ్స్ దీనిపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఇది ప్లేలిస్ట్ ప్రైవసీ పబ్లిక్ ఆర్డరింగ్ మాన్యువల్. ఓకే, ఇప్పుడు మనం ఆటో యాడ్ చేయడం కోసం ఇక్కడ ఆప్షన్ ఉంది కదా పైన ఆటో యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతనే యాడ్ రూల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో టైటిల్ కంటెంట్ అంటే బ్రౌజర్. సో బ్రౌజర్ టైటిల్లో బ్రౌజర్ అనే వర్డ్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా ఈ ప్లేలిస్ట్కి అనేవి యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఆటోమేటిక్గా వీడియోస్ అనేది ప్లేలిస్ట్కి యాడ్ చేయవచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హౌ టు వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిస్ట్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.